నిరుద్యోగులకు న్యాయం జరగాలి, ఉద్యోగాలు రిలీజ్ చేయాలనేసి మీరు చెప్తున్నారు. మరి రిలీజ్ చేస్తారు అనేసి అనుకుంటున్నారా? ఏంటి మీ డిమాండ్ ఏంటి? అక్కగారు T9 3 న్యూస్‌కు ధన్యవాదాలు. మా నిరుద్యోగుల వాయిస్ మీరు. సోషల్ మీడియా అని అంటేనే మీరు. నేను ఒకటే చెప్తా అన్నా, ఈ నిరుద్యోగ ప్రభుత్వము గద్దెనెక్కింది. ఈ ప్రభుత్వమే నిరుద్యోగ ప్రభుత్వం అంటున్నాం. గతంలో వాళ్ళే చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఓటేస్తేనే మేము వచ్చినామని చెప్పిండు. మరి మేము ఓటేస్తే నువ్వు వచ్చినావు కదా, మరి మేము ఓటేస్తే నువ్వు వచ్చినప్పుడు మరి నువ్వు ఎందుకు మా నిరుద్యోగుల సమస్యల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా అన్నా. నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నావు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 70,000 ఉద్యోగాలని నువ్వు ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు. ఎవరికో పుట్టిన బిడ్డని నీకు పుట్టిందని చెప్పుకుంటున్నావు. మరి ఇది తప్పు కదా? నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వము దమ్ముంటే 70,000 ఉద్యోగాలకు శ్వేతపత్రం విడుదల చేయాలి. మరి నువ్వు ఎప్పుడు విడుదల చేస్తావు? మేము వెయిట్ చేస్తాను. నీ యొక్క డాటా మా కాడ ఉంది. మేము రోజు కరెంట్ అఫైర్స్ చదువుతాము. మేము 3 సంవత్సరాల కరెంట్ అఫైర్స్ మా కాడ ఉన్నాయి. నువ్వు ఏ రోజు ఏం చేస్తున్నావో, ఏ రోజు ఏం మాట్లాడుతున్నావో ఈ రేవంత్ రెడ్డి అనే ఒక దొంగ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. 3 నెలలకు ఒక ఇష్యూని తీసుకొస్తుండు. మొత్తం పొలిటికల్ గేమ్ని నడిపిస్తాడు. సమస్యల్ని పక్కదారి పెట్టిస్తుండు. మొత్తం భూదండాల మీద కన్నేసినటువంటి రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కానీ ఆ పొంగులేటే కానీ నేను పొంగులేటిని డిమాండ్ చేస్తా ఉన్నా. గతంలో పొంగులేటి 10,954 జీబీఓ పోస్టులని నిరుద్యోగులతో భర్తీ చేస్తా అన్నాడు. మరి ఎవరికి భర్తీ చేసినావు? ఉన్నోళ్లకు ఉద్యోగాలు ఇచ్చినావు. 5,010 పోస్టులని ఆల్రెడీ ఉద్యోగాలను గతంలో ఉన్నటువంటి VRA VROలకు 2 సార్లు ఎగ్జామ్ పెట్టినావు. ఈ ప్రభుత్వం 2 సార్లు ఎవరికన్నా ఎగ్జామ్ పెడతాదివా? ఈ పొంగులేటికి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు తక్షణమే రాజీనామా వేయాలి. నేను ఒకటే పొంగులేటి మేము చెప్తున్నా, 30 లక్షల మంది ఒక ప్రతినిధిగా నేను మాట్లాడుతా అన్నా. దమ్ముంటే నువ్వు రేపు 5,944 జీబీఓ పోస్టులని తక్షణమే భర్తీ చేయి. లేదంటే నీ యొక్క భూదందాలనే కానీ నువ్వు చేస్తున్నటువంటి అన్ని కుంభకోణాలను కానీ మేము బయటకు తీస్తామని డిమాండ్ చేస్తున్నా. అంటే ఇప్పటికే 7,000 ఉద్యోగాలు రిలీజ్ చేశాను. వయో పరిమితి కూడా 2 ఏళ్ళు పెంచారు కదా. అక్క, వయో పరిమితి అంటే నాకు హాస్యాస్పదం అవుతుంది అక్క. విషయం ఏంటంటే 37 సంవత్సరాలు ఉన్న SI అభ్యర్థి ఉడుకుతాడు. 36 సంవత్సరాలు PC అభ్యర్థి ఏమంటే 34 సంవత్సరాలు తగ్గించాడు. అంటే 37 ఇచ్చినావు కదా, మరి 37 SIకి ఉడుకుతాడు కానీ కానిస్టేబుల్కి 36 ఉడకడంట. ఇదేందో నాకైతే వీనికి ఏం ప్రభుత్వమో, వీనికి ఐడియాలు ఎవడుతున్నో నాకు అర్థమైతలేదు. సామా రామోరెడ్డిని డిమాండ్ చేస్తా అన్నా. బల్మూరు వెంకటని నేను డిమాండ్ చేస్తున్నా. బల్మూరు వెంకట అనే ఒక దొంగ 29 జీవో తీసుకొచ్చి SC ST BCల యొక్క హక్కులను కాలరాసిన ఒక దొంగ ఈ బల్మూరు వెంకట్. మరి ఈ సామా రామ్మోహన్ రెడ్డి 36, 38 ఇయ్యమంటే 34 లాబింగ్ చేసినటువంటి దొంగ. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, SIPC ఏజ్ని పాపం అందరూ అడుగుతారు. 36, 38 ఇస్తే పాపం వాళ్ళు కూడా సంతోషపడతారని నేను డిమాండ్ చేస్తున్నాక. అంటే నిరుద్యోగులు ప్రశ్నిస్తే కేసులు పెట్టి లోపలేస్తున్నారు కదా. లేదు, నిరుద్యోగుల మీద ఈ ప్రభుత్వం ఏం కర్కశంగా ఏం లేదు. వాస్తవానికి ఎవరి మీద కేసులు ఇప్పటికైతే కాలేదు. అయినా అని చెప్పుకున్న పెయిడ్ బ్యాచ్ చెప్పుకుంటుంది. ఆ పెయిడ్ బ్యాచ్ ఉంది కొంత. ఆ దిల్సున్నారులో కొందరు నిరుద్యోగులు పెయిడ్ బ్యాచ్, కొందరు డబ్బులు ఇస్తే ఈరోజు మీరు సోషల్ మీడియాలో వచ్చిరాక మీరు ఎవరు డబ్బులు ఇస్తే రాలేదు, మీరు జెన్యున్గా వచ్చారు. కానీ ఈ యొక్క పెయిడ్ బ్యాచ్ ఉంది చూసినావా, వాళ్ళకు డబ్బులు ఇస్తా ఉంది. కొందరు రాత్రేమో పోయి కలుస్తారు, పొద్దుగాలనేమో ఉద్యమాలు చేస్తారు, రోడ్ల మీదకి వస్తారు. మళ్ళీ అన్న నాకు కేసులు అయినాయి, జస్ట్ పోలీస్ స్టేషన్కి పోయిన ఒక ఫోన్ కొడితే బల్మూరు వెంకట్ మళ్ళీ ఇడిపిస్తాడు. CC కెమెరాలు చూడండి బల్మూరు వెంకట్ కాడ. ఆ పేడి బ్యాచ్ నైట్ పోయి మొత్తం అనకాడ ఉంటుంది, మళ్ళీ పొద్దుగాల వచ్చి ఉద్యమాలు చేస్తారు అక్క. నేను ఒకటే చెప్తా అన్న, ఈ రాష్ట్రంలో 1,68,742 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ పోస్టులను తక్షణమే విడుదల చేయాలి. నువ్వే అన్నావు, నీ నోటితోటే అన్నావు ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయని. రేపు రాబోయే 2 MSC ఎన్నికల్లో 2 నిరుద్యోగులను నిలబెడతాము, నీ ప్రభుత్వానికి గద్దెదిస్తాము. కాంగ్రెస్కు తప్ప ఎవరికైనా ఓటేయమని మేము డిమాండ్ చేస్తాము. ఖబర్దార్, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, రాబోయే ఎన్నికల్లో నీకు ఓటమి తప్పదు. కాంగ్రెస్ హటావు, నిరుద్యోగి బచావు అనే ఉద్యమానికి మేము తెరలేపుతున్నాము. ధన్యవాదాలు.